జై తెలంగాణ, జై కేసీఆర్, యావత్ మున్సిపాలిటీ ప్రజలకు పార్టీలకు అతీతంగా అందరికీ కూడా నమస్కారం చేసి నేను ఈ మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ గారిని మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు మమ్మల్ని పోలీసు వాళ్ళు గత 15 రోజుల నుంచి మరి మా అందరిపైన మరి బెదిరింపులకు గురి చేస్తూ తప్పకుండా వస్తారా లేదంటే అరెస్ట్ చేయమంటారా అనే విధంగా మరి మమ్మల్ని పిలిస్తే ఈరోజు మరి నోటీసులు తీసుకోవడానికి పోలీస్ స్టేషన్ వెళ్ళాం. ఎందుకంటే ఆగస్టు 30వ తారీఖు 2024 సంవత్సరంలో మరి టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మరి తూప్రాన్ మున్సిపాలిటీలో మరి కొంతమంది వెన్నుపోటుదారులు పార్టీ మారి మరి ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకున్న పద్ధతి తూప్రాన్ ప్రజలందరూ కూడా తెలుసు. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు మరి నర్సారెడ్డి గారి నాయకత్వంలో తూప్రాన్ మున్సిపాలిటీ ప్రజలపైన అడ్డగోలుగా పన్నులు ఒక లెక్క పత్రం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తూప్రాన్ మున్సిపాలిటీలో ఇంటి పన్నులను ఎత్తి విధంగా అంటే ఒక 2,000 రూపాయలు ఉండేది 80,000 రూపాయలు అడ్డగోలుగా పెంచి మరి 500 ఉన్నది 5,000 చేసి ప్రజలను నడ్డి విరుస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా ప్రజలకు మద్దతుగా ఇంటి పనులను తక్కువ చేయమని మేమందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా గౌరవ డిఎస్పీ గారికి మేము ఇలా ర్యాలీ తీసి కమిషనర్ గారికి మున్సిపాలిటీకి ఒక మెమరాండం ఇవ్వడానికి మేము ర్యాలీగా బయలుదేరుతున్నామని డిఎస్పీ గారికి గౌరవ డిఎస్పీ గారికి ఒక అప్లికేషన్ ఇచ్చి కూడా మేము ర్యాలీగా బయలుదేరుతాం. మా మీద నర్సారెడ్డి గారి డైరెక్షన్లో మా పైన అక్రమ కేసులు బనాయించడం జరిగింది. ఈరోజు నేను నర్సారెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అయ్యా నర్సారెడ్డి గారు, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, ఏమైనా నీకు ధర్మం ఉంటే, నీకేమైనా పరిపాలన దక్షత ఉంటే, నీకేమైనా క్యారెక్టర్ ఉంటే తూప్రాన్ ప్రజలకు మంచినీళ్ళు అందియ్యి, తూప్రాన్ ప్రజలకు పన్నులు తగ్గియు, తూప్రాన్ ప్రజలకు మంచి చేయు, గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి ఏమైనా మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రాజెక్టులు తీసుకొచ్చి ప్రజలకు సేవ చేయి. కానీ ప్రశ్నించే గొంతును మరి నొక్కే విధంగా మమ్మల్ని జైల్లో పెడితే కేసులు పెడితే భయపడేటోడు ఎవడు లేడు. నర్సారెడ్డి గారు, ప్రజాస్వామ్య విరుద్ధంగా తీసుకునే నిర్ణయాలకు ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకై తప్పకుండా పోరాటం చేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా ఏకం చేసి ప్రజలందరినీ కూడా ఏకం చేసి మా శ్రేణులందరినీ కూడా ఏకం చేసి మీరు చేస్తున్నటువంటి ఈ అబద్ధపు పరిపాలన పైన ఇలా రైతులకు రైతు బంధు ఎగ్గొట్టిరు, ప్రజలకు ఇంటి పన్ను పెంచిండ్రు, మంచి నీళ్ళు ఇవ్వడం లేదు, రైతులకు కరెంట్ ఇవ్వడం లేదు. ఇలా రైతులకు ఎలాంటి కూడా ప్రయోజనాలు చెందకుండా మీరు పబ్బం గడుపుకుంటూ సన్న బియ్యం అని దొడ్డు బియ్యం అని అంబేద్కర్ గారి బొమ్మను పట్టుకొని తిరిగితే ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. అత్యంత తొందరగా ఈ భారతదేశంలో ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే రేవంత్ రెడ్డి గారి అబద్ధాల ప్రభుత్వమే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పూర్తిగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకుంటూ ఇవాళ కనీసం భవిష్యత్ తరాలకు ఉపయోగపడే HCU మరి యూనివర్సిటీ భూములను కూడా తెగనమ్ముకునే ఈ కాంగ్రెస్ పార్టీకి పరిపాలించే హక్కు ఎంత మాత్రం లేదని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజలందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను, ఎక్కడికక్కడ మీరందరూ కూడా మిమ్మల్ని వసూలు చేసి నిర్బంధంగా వసూలు చేసినటువంటి తీరు మీ అందరూ కూడా చూసినారు. జూలై 11వ తారీఖు 2024న వీళ్ళు మున్సిపాలిటీలో ఇంప్లిమెంట్ చేసి ఏప్రిల్ 1 నుంచి 2024 ఏప్రిల్ 1 నుంచి పన్నులు వేసి ఇలా మేము అడుగుతాం, మా మీద కేసులు చేశారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, నర్సారెడ్డి గారు ఈ కేసులకు మా అందరి పైన అక్రమ కేసులు బనాయించి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఒక యమకింకరున్ లాగా నువ్వు దాపురించినావని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నర్సారెడ్డి గారు, క్యారెక్టర్ లేకుండా అయిపోయినావు, నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయినావు, నీ కనీసం నీ పార్టీని నువ్వు చక్కగా చూసుకో, ప్రజలకు ఏమైనా అయితే నీ వలన మేలు చేయండి, లేదంటే ఇంట్లో కూర్చొని తప్ప మా మీద అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన ప్రజలు మర్చిపోరు. మేమందరం ఇంట్లో కూర్చునేది కాదు, ఇంకా ఎక్కువ ఒక బాలుని కింద కొడితే ఎంత పైకి లేస్తూ ఆ విధంగా ఇంకా పైకి కెరటం లాగా లేచి తప్పకుండా మీ ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తాం తప్ప ఊరుకునే ప్రసక్తి లేదు. ఎన్ని కేసులు పెట్టినా వెనుకపోయే ప్రసక్తి లేదని సందర్భంగా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ శ్రేణులను హెచ్చరిస్తూ మరి పోలీసు వారు కూడా పూర్తిగా లాలెస్గా వెళ్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నాయకులకు పొద్దున చిల్లర నాయకులు
పొద్దున లేస్తే 8 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా కనీసం పోలీసు వాళ్ళకి తినడానికి కూడా మరి వాళ్ళకి టైం ఇవ్వకుండా పొద్దున్న లేసి సాయంత్రం పోలీస్ స్టేషన్ ఏం పడాయా మీకు? ప్రతిరోజు ఎప్పుడు పోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి పోలీసు వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి సూప్రాన్లు అక్రమ దందాలు అక్రమ బెదిరింపుల వల్ల పాల్పడుతూ ఉన్న సంగతి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా మా పైన మా అక్రమ కేసులు వ్యక్తుల పైన మా కార్యకర్తల మీద దాడులు చేసిన వారిపైన ఎవరిని వదిలిపెట్టాం. ఎక్కడున్నా తప్పకుండా బదులాలు తీసుకున్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న. మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్. మీ చండి శ్రీనివాస్, జర్నలిస్ట్.